ప్రియమైన దేవుని బిడ్డలందరికీ నా వందనాలు. అందరూ బాగున్నారు కదండి. అదే మన దేవుని యొక్క కృప. అయితే ఈ దినాన మనం చిన్న ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోనికి వెళ్ళిపోదాం. పరలోకమందున్న మా తండ్రి, కృపా సత్య సంపూర్ణుడమైన మా దేవ, మహామహిమ గల తండ్రి, నాయనా మీ యొక్క జ్ఞానమును మీ యొక్క వివేకమును మాకు అనుగ్రహించండి తండ్రి. నాయనా మీ వాక్యాన్ని మేము ధ్యానించుకునిచుండగా మీ సన్నిధిని మీ సహాయమును మాకు అనుగ్రహించండి తండ్రి. ప్రతి విషయంలోనూ మీ యొక్క కృపను మీ యొక్క సహాయమును మాకు అనుగ్రహించమని, మీ సన్నిధిని మీ కృపను మాకు తోడుగా ఉంచమని ఈ చిన్న మనవి మా ప్రభు మీ ప్రియ కుమారుడైన క్రీస్తు వారి పేరిట అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఈ దినాన్న మనము సామెతలు 15వ అధ్యాయం 8వ వచనం సెకండ్ పార్ట్ ని ఒకసారి మనము ఆలోచన చేద్దాం. యథార్థవంతుల ప్రార్థనయందు ఆయన ఆనందించును. యథార్థవంతుల ప్రార్థనయందు పరలోకమందున్న దేవునికి ఆనందమును సంతోషమును కలుగుతుంది. అంటే సర్వ సృష్టికి కారణభూతుడైన ఆ పరలోకపు తండ్రికి ఆనందం సంతోషం ఎక్కడ దొరుకుతుందండి? ఒక విశ్వాసి యొక్క యథార్థతలో తండ్రికి సంతోషం, దేవునికి సంతోషం కలుగుతుంది. యథార్థత అంటే ఏమిటి? యథార్థత అంటే దైవ లక్షణం, దైవ స్వభావం. ఈ దైవ లక్షణాన్ని, ఈ దైవ స్వభావాన్ని మన యొక్క ఆత్మీయ స్థితిలో పరిపూర్ణులమై మనము విశ్వాసంలో ముందు కొనసాగడానికి మనలో మనము దాన్ని ఎలా డెవలప్ చేసుకోవాలి, దానికి ఏ మార్గం ఉంది అని మనం ఆలోచించినట్లయితే పరలోకమందున్న తండ్రి దానికి ఒక మార్గాన్ని మనకి అనుగ్రహించటం జరిగింది. అదే యెహోవా యొక్క మార్గము, దేవుని యొక్క మార్గము. దేవుని యొక్క మార్గం అంటే నీతి న్యాయములు జరిగించుచు యథార్థముగా దేవుని ఎదుట ప్రవర్తించటమే దేవుని యొక్క మార్గం. మరి నీతి న్యాయాలను జరిగించాలంటే ఎవరి సహాయం కావాలి? మనం ఎక్కడికి వెళ్ళి నీతిమంతులుగా తీర్చబడాలి? ఆ మార్గమే యేసుక్రీస్తు ప్రభువారు. యోహాను సువార్త 14వ అధ్యాయంలో నేనే మార్గమును, యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు ప్రతిష్ఠించిన పరిశుద్ధమైన మార్గము అదేమనగా నూతనమైనది జీవము కలిగిన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శరీరము అను తెర ద్వారా మనకి అనుగ్రహించబడిన ఆ జీవ మార్గమే తండ్రి చూపిన మార్గము. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సిలువ యొద్దకు వచ్చినప్పుడు ఏం కనిపిస్తుంది మనకి? తలని ముండ్ల కిరీటంతో ఆ రుధిరం కారుతూ ఉన్నప్పుడు, ఆ రక్త ధారలను చూసినప్పుడు రాదా ఒక మనిషికి మార్పు? ఆయన చేతుల్లో మ్రేకులతో వ్రేలాడుతున్నప్పుడు రాదా ఒక మనిషికి మార్పు? ఆయన పక్కలో బళ్ళిపోటు చూసినప్పుడు రాదా ఒక మనిషికి మార్పు? ఆయన కాళ్లలో మ్రేకులు చూసినప్పుడు రాదా ఒక మనిషికి మార్పు? ఎవరి కోసం ఓర్చుకోవాలి ఈ బాధలన్నీ? ఎవరి కోసం ఆయన ఈ బాధను ఓర్చి ఈ శ్రమను ఆయన మింగుతున్నారు? ఆయన ఈ శ్రమను భరించటానికి గల కారణం ఏంటి అని రాదా మనిషికి ఆలోచన? ఎవరండి మనిషి కోసం ఇంతగా శ్రమ పడింది? ఒక మనిషి కోసం ప్రాణం పెట్టి రక్షించాలి, రక్షణ కొరకు చేసే రక్షణ సంకల్పం అని తెలియజేసింది ఎవరండి ఈ భూమిపైన? క్రీస్తు ప్రభువారిని ఆ సిలువలో చూసినప్పుడు కరగదా హృదయం? ఇట్టి మారు మనసు పొందిన వారు కావాలి దేవునికి. ఈ విషయాలను తెలుసుకుని ఈ నూతనమైన మార్గమును, ఈ జీవము గల మార్గమును, ఈ యథార్థమైన దేవుని యొక్క సంకల్పమును అనుభవపూర్వకంగా తెలుసుకున్న మనుష్యులు దేవునికి కావాలి, కుమారులుగా కుమార్తెలుగా. వారేనండి యథార్థవంతులు. దేవుని యొక్క మార్గమును అనుభవపూర్వకముగా తెలుసుకుని వారికి అప్పగింపబడిన ఆ పరిశుద్ధమైన ఆజ్ఞలలో నుండి తొలగిపోకుండా యథార్థంగా దేవుని మార్గాలలో కొనసాగేవారేనండి దేవుని యొక్క బిడ్డలు, విశ్వాసులు. ఇట్టి మారు మనసు కావాలి మనిషికి, ఇట్టి మారు మనసు కావాలి ప్రతి ఒక్కరికి. సరైన మారు మనసు పొందకుండా, సరి అయిన విధానంలో బ్రతకకుండా మనం దేవుని యొక్క బిడ్డలము కాలేము. కాబట్టి ప్రియమైన సహోదరులారా, ఆలోచించండి, మన యొక్క విశ్వాసం ఏ విధంగా ఉంది? మనలోని యథార్థత ఏ విధంగా ఉంది? మనకి మనమే పరిశీలన చేసుకోవాలి. మనకి పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం ఎల్లప్పుడూ ఉంటుంది. మనల్ని నడిపిస్తూ ఉంటారు ఆయన.
ఏది తప్పు, ఏది రైటు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఏది మంచిది, ఏది చెడు, ఏది దేవుని మార్గం, ఏది వ్యతిరేకం, సమస్తాన్ని మనకి బోధించే ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయంతోనే మనము దేవుని మార్గంలో నడవాలి. యథార్థవంతులను చూసినప్పుడు ఆయన సంతోషిస్తూ ఆనందిస్తూ ఉంటారు. ఆ ఆనందాన్ని ఇవ్వగలిగేది మనమే. ఆయన చిన్న చిన్న విషయాలకు చిటుక్కుమని అబద్ధం చెప్పేయడం కాదు, అది దేవునికి ఇష్టం లేదు. అదే యేసుక్రీస్తు ప్రభువారైతే, నేను ఎప్పుడు ఈ లోకానికి వస్తానో రెండవ రాకడ నాకే తెలియదు, ఎంత ఖచ్చితంగా చెప్పారో చూడండి. ఉంటుందా మనలో అంత ఖచ్చితత్వం? మరి యథార్థవంతులు, యథార్థమైన మార్గము, దైవ లక్షణము, దైవ స్వభావము మరి మనలోకి ఎలా వస్తుంది? మన విశ్వాస జీవితాన్ని, మన విశ్వాస ప్రయాణాన్ని ఈ లోకంలో మనమే గమనించుకోవాలి. ఎందుకంటే మన గురించి మనకే తెలుస్తుంది, మనము ఏంటి అనేది మనకే తెలుస్తుంది. మనల్ని మనము గమనించుకుని మనలో ఉన్న వ్యర్థమైన వాటన్నింటినీ విడిచిపెట్టి నిజమైన మారు మనసు పొంది దేవునికిష్టమైన మార్గంలో యేసుక్రీస్తు ప్రభువారు ప్రతిష్ఠించిన ఆయన యొక్క పరిశుద్ధమైన మార్గములో మనము నడవాలి. అదే దేవునికి ఇష్టం. ఆ యొక్క స్థితిలో ఉన్న విశ్వాసులను చూసి కన్న తండ్రి ఆనందిస్తూ సంతోషిస్తూ మన పట్ల అత్యంత ఔన్నత్యమును ప్రేమను కలిగి మనల్ని దీవించి ఆశీర్వదిస్తారు. అందరికీ వందనాలు.